హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. క్రిస్మస్ కానుక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏ ఉద్యోగులకు క్రిస్మస్ కానుక 29% ఐఆర్ మంజూరుకు తుది దశకు చేరిన ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు శుభవార్త. చిరకాలంగా ఎదురుచూస్తున్న 29% మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు ప్రక్రియ తుది దశకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారము. ఈసారి క్రిస్మస్ కానుకగా ఈ నెల ఆఖరులోపే అధికారిక ఉత్తర్వులు, జీవో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా 29% ఐఆర్ మంజూరు ఫైలు ప్రస్తుతం తుది పరిశీలనలో ఉంది. ఇది అమలైతే రాష్ట్రంలోని సుమారు 12,00,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా భారీ ఉపశమనం అయితే లభిస్తుంది. సో, దీని అమలు తేదీ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు బకాయిల చెల్లింపులు. 2018 నుండి 2023 వరకు అమలైన 11వ పీఆర్సీ ముగిసిన నేపథ్యంలో 12వ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన ఫైలు కూడా సిద్ధమవుతోంది. కొత్త పీఆర్సీ ఏర్పాటుతో పాటు కొత్త పే స్కేల్స్, సర్వీస్ బెనిఫిట్స్, డీఏ లెక్కింపు విధానంలో కూడా మార్పులొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని, అది కొత్త పీఆర్సీ వరకు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల బకాయిలు దాదాపుగా 34,000 కోట్లకు పైగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు లెక్కలు చెబుతున్నాయి. ఈ బకాయిలలో 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ పెండింగ్ మొత్తాలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఈఎల్ మరియు ఇతర సర్వీస్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని దశల వారీగా అయినా తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మరియు ఇతర డిమాండ్లు. కేవలం ఐఆర్, పీఆర్సీ మాత్రమే కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కూడా ఒక ముఖ్యమైన అంశము. యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశం విజయవాడలో పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. 29% ఐఆర్‌ను తక్షణమే అమలు చేయాలి అని, అలాగే 12వ పీఆర్సీ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే కమిటీ నియమించాలి అని, ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి అని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అని, మోడల్ స్కూల్ టీచర్ సర్వీస్ రూల్స్ వెంటనే ప్రకటించాలి అని, ప్రతి పాఠశాలలో కూడా కనీసం 5 తరగతులకు 5గురు టీచర్లను నియమించాలి అని, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ సంబంధిత వ్యవహారాలపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి అని చెప్పేసి ఈ మేరకు కీలక తీర్మానాలను యూటీఎఫ్ మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో అయితే తీర్మానించడం జరిగింది. ఇక ఉద్యోగ సంఘాలు తమ హక్కులు అమలయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాయి. 29% ఐఆర్, 12వ పీఆర్సీ ఏర్పాటు, బకాయిల చెల్లింపు పూర్తయ్యేంత వరకు వారు తమ పోరాటాన్ని కొనసాగిస్తారని చెబుతున్నాయి. అయితే అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పెన్షనర్లకు అదనపు పెన్షన్ అమలు వంటి డిమాండ్లు కూడా త్వరలోనే అమలు కావాలని వారు ప్రభుత్వాన్ని గట్టిగా విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వర్గాలు ఈ అంశాలపైన సానుకూల దిశలో ఉన్నాయని సమాచారము. పీఆర్సీ, ఐఆర్ బకాయిలపై స్పష్టమైన చర్యలు తీసుకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా సంతోషంగా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునే అవకాశం అయితే ఉంది. 29% ఐఆర్ క్రిస్మస్ కానుకగా వస్తుందని ఆశలు కూడా అన్ని వర్గాల్లోనూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి త్వరలోనే ఒక జీవో విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ నిర్ణయం నిజంగానే అమలైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా భారీ ఉపశమనం కలుగుతుంది. ప్రభుత్వం ఉత్తర్వుల అంచనాలను తీర్చాలనైతే మనందరం కోరుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.